సో, ఫైనల్లీ యెస్టర్‌డేతోని 'డండడన్' అయితే ఫైనల్లీ అయిపోయిందనమాట యానిమే సీజన్ 1. సో, నాకెలా అనిపిచ్చింది? అసలు నా ఒపీనియన్ ఏంటి? 'డండడన్' చూడొచ్చా లేదా? తెలుగులో ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉంటే అయిపోతది? సో, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరింకెందుకు ఆలస్యం ఇక మొదలుపెట్టేద్దాం. ముందుగా 'డండడన్' నేను లైక్ మాంగా అయితే చదవలేదు. నాకు అంతకుముందు అసలు దాని గురించి కూడా ఏం తెలీదనమాట పెద్దగా. సో, ఎప్పుడైతే ఆ 'డండడన్' ఇలా అనౌన్స్ అయ్యింది. సో, దాని నుంచి ఓపెనింగ్ వచ్చిందో అంతా కూడా సడెన్‌గా మారిపోయిందనమాట. దానిపైన హైపు ఒకేసారి జెయ్యని లేసింది. సో, అప్పటినుంచి నేను కూడా ఒకేసారి చూద్దాం, చూద్దాం ఎలా ఉంటదో అని. ఇక ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నేను ఆపలేదు. నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, మీకు తెలిసే ఉంటది. మనం ఆల్రెడీ గంట సేపు డిస్కషన్ గూడా పెట్టాం. మన ఛానెల్‌లో నేను 'డండన్' ఎపిసోడ్ 1 రివ్యూ పెట్టినప్పుడు. సో, ఆ తర్వాత నుంచి గూడా పర్లేదు. ప్రతి ఒక్క ఎపిసోడు అలా ఎక్కుకుంటూ, పైకెక్కుకుంటూ, పైకెక్కుకుంటూ ఒక మెట్టు, ఒక మెట్టు సో, ఇలా ఇట్స్ గోయింగ్ గ్రేటర్ గ్రేట్ అనిపించింది. ఓకే. సో, పర్లేదు. వెళ్తుంది. బట్ ఆఫ్టర్ లైక్ ఎపిసోడ్ 10 తర్వాత నుంచి నాకైతే ఒకే ఒక ప్రాబ్లమ్ ఏదనిపించిందంటే నిజంగా చెప్తున్నా. సో, 'జీజీ' క్యారెక్టర్ ఎంటర్ కావడం. లైక్ నాకు తెలుసు. సో, తన క్యారెక్టర్ గురించి గూడా సో, ఫ్యూచర్‌లో బాగా ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్. సో, తనది గూడా లైక్ తనకు గూడా పవర్స్ వస్తాయి. సో, ఇలా సంథింగ్ ఏదో ఒకటి ఉంటది. బట్ నాకెందుకు ఇష్టం రాలేదంటే ఇట్స్ సింపుల్ మ్యాన్. సో, నేను ఫస్ట్ నుంచి 'దండన'కి అంత బాగా కనెక్ట్ కావడానికి రీజన్ ఏందంటే 'ఓకరున్' అదే మనోడున్నాడు గదా! సో, 'ఓకరున్' నాకు ఎందుకో చానా అంటే చానా రిలేటబుల్‌గా అనిపిచ్చాడు. సో, ఆ క్యారెక్టర్‌కి బాగా అంటే బాగా కనెక్ట్ అయితాం. అలాంటిది సో, తను తర్వాత నుంచి తను నిజంగా ఎంత స్ట్రగుల్ ఫేస్ అయితాడు. సో, తన లవ్ లైఫ్ గురించి అదంతా నిజంగా ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్ అంతే. సో, లైక్ అంటే ఇక్కడ 'మోమో' తప్పేం లేదు. సో, ఆ క్యారెక్టర్స్ తప్పేం లేదు. స్టోరీ ప్రాపర్‌గానే వెళ్తుంది. బట్ స్టిల్ ఎందుకని ఇలా? లైక్ ఇట్స్ నాట్ కంప్లీట్‌లీ ఇది కంప్లీట్‌గా ఒక రొమాన్స్ యానిమే కాదు. సో, మీరింకా ఆ రైవల్స్‌ని తొక్కతోటకూర అందరిని దించి ఊకే చిరాకు తెప్పియడానికి నిజంగా ఇది నాకు 'లవ్ అండ్ మ్యాచ్‌లో' ఎందుకు అంత చిరాకొస్తదంటే ప్రతి దాంట్లో గూడా ఈ రైవల్స్ ఉంటారు. సో, ప్రతిసారి ఏంట్రా సామి మీరు మీ థర్డ్ వీల్ ఏంటి అసలు జపాన్‌లో ఒక స్ట్రెయిట్ మామూలుగా లవ్ స్టోరీసే ఉండవా? సో, మామూలుగా ఏంది ఒక్కరిని ఒకళ్ళు లవ్ చేసుకోలేరా ఒకరినొకరు సింపుల్‌గా? మధ్యలో ఈ తొక్కలో ఈ లవ్ ట్రయాంగిల్ ఒకటుండాలా? ఎప్పుడు చూడు ఇంతే. సో, ప్రతిసారి గూడా చిరాకైతే తెప్పిస్తా ఉంటదనమాట. ఈవెన్ దీంట్లో కూడా అదే అనేసరికి అరే బాబు! ఏంట్రా సామి నీ బాధ? ఆ లవ్వు, యాక్షన్స్ అన్నీ బానే వెళ్తున్నాయి. మధ్యలో నువ్వేంట్రా? సో, లవ్ డెవలప్‌మెంట్ స్లోగా అయినా సరే పర్లేదు. బట్ మధ్యలో మళ్ళీ ఈ తొక్కలో ఇదంతా గూడా ఎందుకు? నాకైతే అనిపించింది. బట్ ఎపిసోడ్ 12లో అర్థమైపోయింది. సో, మోమో ఎందుకలా చేస్తుంది ఇట్స్ సింపుల్ అనమాట. సో, తనకి వాళ్ళిద్దరూ గూడా ఫ్రెండ్స్ లాగే ఇక్కడ ఏంటంటే ఒకరోనికి చిన్నప్పటి నుంచి సో, ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు నేను తప్ప. సో, కాబట్టి తన ఫస్ట్ మేల్ ఫ్రెండ్ లాగా జీజీ ఉండాలని సో, తను కోరుకుంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ అండర్‌స్టాండబుల్. సో, తన సైడ్ నుంచి గూడా. బట్ స్టిల్ ఇట్స్ కైండ్ ఆఫ్ క్రాప్ మ్యాన్. నాకు తన క్యారెక్టర్ నచ్చలేదు. సో, నా దృష్టిలో ఏందంటే సో, అదొక్కటే అనమాట. ఎందుకంటే 'ఓకరన్' గాడు వాడు చాలా బాగా డీప్‌గా డిస్టర్బ్ అయితాడు. సో, మీకు ఎపిసోడ్ 11 మొత్తం అదే ఉంటది. 12లో కూడా సగం వరకు అదే ఉంటదనమాట. వాడికి నిజంగా ఎలా ఫీల్ అయితాడు? ఏమి? మీరు వాని క్యారెక్టర్‌కి నిజంగా కనెక్ట్ అయితే యూ విల్ ఫీల్ లైక్ అరే! ఏంట్రా పాపంరా అన్నట్టు సో, ఒక బాధైతే యేస్తుంది. మీకలా అనిపించిందంటే ఇట్స్ డెఫినైట్‌లీ మీరు ఆ స్టోరీకి ఎంత కనెక్ట్ అయ్యారో, ఆ స్టోరీ ఎంత బాగుందో మీకు మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పా గదా! 'డండరన్' నిజంగా అంటే చాలా బాగుంది. దీన్ని చేసిన స్టూడియో వచ్చేసి 'సైన్సారో' అనమాట. నాకు ఫస్ట్ 'తెలిచి భయ్య' చెప్పినప్పుడు ఇది 'డండరన్' చేసింది 'సైన్సారో' అంటే నేను నమ్మలేదు. ఎందుకంటే 'సైన్సారో'కి నాకు ఒక ప్రీవియస్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉందనమాట. ఆ స్టూడియో నుంచి వచ్చిందే 'ది డెవిల్ మ్యాన్ ఈజ్ ఎ క్రై బేబీ.' అది చూసిన తర్వాత నేను నా లైఫ్‌లో వన్ ఆఫ్ ది రిగ్రెట్ అయ్యానమాట. ఎందుకు చూసారా అని. సో, అలా ఉంటది. దాన్ని చూసిన తర్వాత మళ్ళీ ఆ స్టూడియోనా అంటే సో, ఇది కూడా అలాంటి ఒక తల తిక్క యానిమేనే అవుద్దనుకున్నా. బట్ లేదు. ఇట్ టర్న్డ్ ఔట్ టు బి ఎ టూ గుడ్ యానిమే. సో, అది మ్యాటర్ అయితే. ప్రతి ఒక్క ఎపిసోడ్‌కి ఒక మోటివ్, ఒక మీనింగ్ అయితే ఉంటదనమాట. సో, ఇంకా ఎవరికైతే ఒకవేళ ఐడియా లేదంటే చెప్తా చూడండి 'డండన్' యానిమే ప్లాట్. సో, సింపుల్ భయ్యా మన హీరో వచ్చేసి ఏలియన్స్‌ని నమ్ముతాడు.
హీరోయిన్ వచ్చేసి సో, దయ్యాల్ని నమ్ముతుంది. లైక్ యోకై స్పిరిట్స్. వాళ్ళిద్దరూ ఒకరోజు ఆర్గ్యుమెంట్‌కి దిగుతారు. సో, తినేమో ఏలియన్స్ లేదంటది. మనోడేమో యోకైస్ అవి లేవంటారు. సో, వాళ్ళిద్దరూ దాన్ని ప్రూవ్ చేయడానికి ఇద్దరు కూడా సో, తనేమో ఏలియన్స్ ఉండే స్పాట్‌కి వెళ్తది. వీడేమో యోకైస్ ఉండే స్పాట్‌కయితే వెళ్తాడు. బట్ అక్కడేంటంటే నిజంగానే అవి 2 గూడా వస్తాయి. ఏలియన్స్ వస్తాయి, యోకైస్ వస్తాయి. వాళ్ళని టార్గెట్ చేస్తాయి. తర్వాత నుంచి వాళ్ళ లైఫ్ ఎలా మారింది అనేదే ఈ 'డండన్' హోల్ స్టోరీ. వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ మీకు చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే వస్తాయి. చాలా కొన్నిసార్లు నిజంగానే ఏడిపిస్తాయి గూడా. అంత బాగా అయితే అంత బాగా ఉంటది. అండ్ తెలుగులో ఇప్పటిదాకా 8 ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. సో, యెస్టర్‌డే నైన్త్ ఎపిసోడ్ వచ్చిందేమో తెలీదు. బట్ సో, తొందరలోనే సో, ఇంకో 3 వీక్స్‌లో అయిపోతది. సో, తెలుగులో గూడా కంప్లీట్ అన్ని ఎపిసోడ్స్ గూడా వచ్చేస్తాయి. మీకు ఎక్కడ చూడాలనిపిస్తే మీరు క్రంచీ రోల్‌లో చూడొచ్చు. అండ్ అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో గూడా చూడొచ్చు. క్రంచీ రోల్‌లో అయితే తెలుగులో గూడా ఉంది. బట్ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఓన్లీ జపానీస్‌లో మాత్రమే ఉందన్నమాట. సో, నేను నెట్‌ఫ్లిక్స్‌లో చూసా. అండ్ మీరు జపనీస్‌లో చూడాలనుకుంటే మీరు ఈవెన్ మ్యూసియాసియా ఛానెల్‌లో గూడా చూడొచ్చనమాట. మీకు ఫ్రీగా అవైలబుల్‌గా అయితే ఉందంట. ఫ్రీగా యూట్యూబ్‌లో మ్యూసియాసియా ఛానెల్‌లో 'డండన్' అని ఉంటది. చూసేయండి. సో, దట్స్ ఇట్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే 'బ్లూ బాక్స్' గూడా అయిపోయిందనుకుంటా. సో, నేను 'బ్లూ బాక్స్' మాంగా చదివా అనమాట. సో, నేను మాంగా చదివా కాబట్టి యానిమేని ఇడిసిపెట్టేసా. మళ్ళీ యానిమే చూస్తా. సో, యానిమే చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ లాగైతే ట్రై చేస్తా అనమాట. అండ్ 'డండన్' గూడా నేను మాంగా అయితే చదవాలి. ఎందుకంటే ఎపిసోడ్ 12 ఒక పెద్ద క్లిఫ్ హ్యాంగర్‌తోనైతే ఇడిచిపెట్టారు భయ్యా. ఓరిని క్లిఫ్ హ్యాంగర్ తగలయ్యా. సో, అది హ్యాపీ ఎండింగ్ కాదు. ఇట్స్ అదసలు ఎండింగ్ లాగే అనిపించదు. జస్ట్ ఊరి నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్కడ్రా అన్నట్టు అనిపిస్తదనమాట. కానీ తీరాల్సిన నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడే రాదు. ఎందుకంటే సీజన్ 1 అయిపోయింది. ఇక అలాగే సీజన్ 2 ఎప్పుడు రిలీజ్ డేట్ మీకు సీజన్ 2 ఎప్పుడొస్తది భయ్యా అంటే మనకి సీజన్ 2 కూడా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నీకు నెక్స్ట్ ఇయర్ జూలై 2025 అయితే వస్తదనమాట. 2025 జూలైలో అయితే వస్తది. సో, తక్కువ రోజులే. సో, ఇంకో 6 మంత్స్ భయ్యా 6, 7 మంత్స్ అంతే. పర్లేదు ఒక గ్యాప్ అయితే తీసుకున్నారు గానీ, మీరు ఎపిసోడ్ 12 చూసిన అరే! ఇది ఎండ్ కాదే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అన్నట్టయితే వస్తదనమాట ఎండింగ్ చూసాక. సో, నాకైతే అలానే అనిపించింది. అందుకే నేను మాంగా చదవబోతున్నా. దట్స్ ఇట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఇంకా నెక్స్ట్ ఇలాంటి ఫ్యూచర్‌లో ఫర్దర్ వీడియోస్ చేయాలా లేదా అది కూడా చెప్పండి. దట్స్ ఆల్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. ఖచ్చితంగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి.